మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం గా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డికి Z+ సెక్యూరిటీని కల్పించనున్నట్లు తెలిసింది. అయితే దీనికోసం పార్టీ తరఫున గవర్నర్ కు అభ్యర్థన పంపించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో Z కేటగిరీ కింద భద్రతా ఏర్పాట్లు ఉంటాయని ఓ సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. Z+ భద్రతలో మొత్తం 55 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తారు. వీరిలో 10 మంది NSG కమాండోలో ఉంటారు. సేమ్ కాన్వాయ్ లో 5 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి. వీటితో పాటు ఓ జామర్ కూడా ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉండే NSG కమాండోల వద్ద వివిధ రకాల మిషన్ గన్లు ఉంటాయి. దీంతో పాటు అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం 10:28 ఆయన LB స్టేడియంలోని ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. గవర్నర్ చేత కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా కుమార్ గౌడ్ అలాగే వేం నరేందర్, ఉపాధ్యక్షుడు వేం నరేందర్ పరిశీలించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏదైతే భద్రతా పరంగా కావచ్చు, ఇక్కడ ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమం సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే GID సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సంబంధించి ప్రత్యేక కాన్వాయ్ని కూడా కొత్త కాన్వాయ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ Z+ కేటగిరీలోకి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఇస్తున్న క్రమం కావచ్చు. 55 మంది భద్రతా విధులు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా 55 మంది భద్రతా విధులు నిర్వహించే అవకాశం ఉన్నది. ఇక మొత్తంగా అంటే స్పెషల్ కమ్యూనికేషన్ ఇక్కడ జామర్స్ తో పాటు స్పెషల్ కమ్యూనికేట్ ఉండే విధంగా కూడా ఆ వెహికల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇంకా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన నిన్నటి నుంచే ఆయన ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రతాపరమైన సెక్యూరిటీ పెట్టిన నేపథ్యం కావచ్చు. అక్కడ కొడంగల్లో కూడా ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ పరంగా కావచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీలోకి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన భద్రతాపరమైన అంశాలు కావచ్చు, 55 మందితో కూడిన సెక్యూరిటీ కావచ్చు, ఇతర కమ్యూనికేషన్ సంబంధించి కూడా ప్రత్యేక వెహికల్స్ కావచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికీ రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అగ్రనేతలు ఆహ్వానించే క్రమం కనిపిస్తే మరి కాసేపట్లో ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్ ను ఆహ్వానించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అధ్యక్షులతో పాటుగా కార్యదర్శులు కూడా ఆహ్వానించే క్రమం కనిపిస్తుంది. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే మాజీ మంత్రులు కూడా అందరినీ ఆహ్వానించే క్రమం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే LB స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించి ఢిల్లీలో రేపు మంత్రివర్గం సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఏ శాఖలు ఎవరికి కట్టబెట్టాలన్న పైన కూడా పూర్తిగా ఈ రోజు అక్కడ ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. దాని తర్వాత కూడా రేపు రేవంత్ రెడ్డితో పాటు 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. అలాగే హరీష్, మునుపు ఇంతకు ముందు KCR కి ఎలాంటి భద్రతా బలగాలు ఉండేవి? ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు భద్రతా ఏర్పాట్లలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. 55 మంది భద్రతా విధులు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఇంకా కేంద్ర బలగాలు కావచ్చు, అంటే అవసరమైనప్పుడు కేంద్ర సెక్యూరిటీని కూడా దింపే విధంగా ఉంటుంది. కాబట్టి గతంలో మాదిరిగానే అంటే సీఎం KCR కున్న మాదిరిగానే Z+ సెక్యూరిటీ కావచ్చు, కాన్వాయ్ కావచ్చు, అవి రేవంత్ రెడ్డికి రాబోతున్న క్రమం కావచ్చు. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో నిన్న నుంచే కూడా భద్రతాపరమైన చర్యలు కావచ్చు. అంటే CC కెమెరాలు, గతంలో CC కెమెరాలు రేవంత్ రెడ్డి ఉన్న ఆ ఏరియాలో కావచ్చు, మొత్తంగా ఇంకా కొన్ని CC కెమెరాలకు సంబంధించి కూడా మరికొన్ని ఏర్పాటు చేయడం కావచ్చు. అక్కడ కరెంట్ పోల్స్
కావచ్చు, రోడ్లు కావచ్చు అన్ని నిన్న జరిగిన నేపథ్యం. ఇక రేపు సంబంధించి కూడా ఆయనకు ప్రత్యేకంగా కాన్వాయ్ను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొత్త కాన్వాయ్ 5 వాహనాలతో కూడిన రేవంత్ రెడ్డికి కొత్త కాన్వాయ్ను జీఎస్డీ ఏర్పాటు చేసిన నేపథ్యం కావచ్చు. అంటే గతంలో మాదిరిగానే సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా అవసరం అనుకున్నప్పుడు కూడా సెక్యూరిటీ పొడిగించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.